గురుగారు, పద్మాలలో అష్టదళ పద్మం యొక్క ప్రత్యేకత ఏమిటి? యోగ శాస్త్రంలో దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? పద్మము మన శిరస్సులో ఉండేటటువంటి సహస్రారానికి ప్రతీక. అష్టకోణములు ఈ దేహంలో ఉండేటటువంటి అష్ట మర్మ సంధులకు ప్రతీక. వేసేటటువంటి ముగ్గు ఏదైనా కూడా 8 కోణములతో మనం లిఖిస్తూ ఉంటాం. గణపతికి సంబంధించి ప్రత్యేకంగా అష్టకోణములతో ముగ్గు వేయడం, నాగబంధంలో కూడా అష్టనాగబంధం వేయడం, అష్టాక్షరితో మనం సంబంధించి మంత్రాక్షరాలు కూడా చూసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. యోగములో 7 సహస్రార చక్రం మూలాధారంతో ప్రారంభం చేసుకొని, అయితే 8వది ఈ 7ంటిని అనుసంధానం చేసేటటువంటి కుండలిని శక్తి. ఇది 8ంటికి ప్రతీక. మూలాధారంలో ఉండేటటువంటి 2.5 అడుగుల ఆ చుట్ట విప్పుకొన్న అనంతరం స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారము ఇలా ఊర్ధ్వంగా ప్రయాణం చేసేటటువంటి ఈ శక్తి 7 చక్రాల అనంతరం 8వదిగా ప్రయాణం చేసి సహస్రారాన్ని దాటుతుంది. దీనినే వేదం ప్రమాణంగా చెబుతూ అష్టాచక్ర నవద్వార దేవానాం పురః అయోధ్య తస్యాగం హిరణమయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత అంటూ భగవంతుడి చిరునామా ఇది అంటూ చెబుతుంది. ఇది ఎవరికైతే తెలిసి ఉంటుందో, యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన, అలాంటి వారు మాత్రమే జ్ఞానం కలవారు అని వేదార్థం వివరిస్తుంది. ఎవరైతే ఉంటారో తాం విదుహు అవుతారు. అష్టాచక్ర నవద్వార ఇలాంటి జ్ఞానం ఒకటి ఉండగా మనం కూర్చున్న చోటు అష్టదిగ్బంధనం చేసుకోవాలి. ఇది మంత్ర తంత్ర యోగ విద్యలకు సంబంధించిన మార్గం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం ఇలా 8 దిక్కులా కూడా మనం బంధించగలిగితే ప్రాణశక్తిని, మనశ్శక్తిని స్వాధీనం చేసుకోగలుగుతాం. ప్రామాణికంగా ఆలోచిస్తే ఎదురుగా కనిపించే 180 డిగ్రీలు తూర్పు, వెనక ఉండేటటువంటి 380 డిగ్రీల ప్రపంచం పడమర, దిగువ భాగంలో ఉండే 180 డిగ్రీలు కూడా మనకు దక్షిణం కాగా, ఎగువన ఉండేటటువంటి 180 డిగ్రీల ప్రాంతం అంతా కూడా ఉత్తరం. ప్రపంచం అయిపోయింది 4 దిక్కులలో. ఈ 4 దిక్కులలో ఉండే విదిక్కులు, మూలలు కలుపుకుంటే 8. ఈ ధర్మ సూక్ష్మాన్ని మనకు వివేచించే లేదా విశ్లేషణ చేసే అర్థంగా బోధించే నిమిత్తమే మహాభారతం ఆది పర్వంలో పాతాళం వరకు తవ్వుకుంటూ పోగా వెళుతూ పోగా కనిపించిన దృశ్యాలు. కాబట్టి యోగశాస్త్రం కూర్చున్న చోటనే దిగ్బంధనం చేసుకుంటూ అష్ట దిగ్బంధనం అని చెబుతుంది. ఒక ఆలయంలో అర్చామూర్తిని ప్రతిష్ఠ చేసే సమయంలో కూడా అష్ట దిగ్బంధనం అన్న పేరిట, అష్టదళపాద పద్మారాధన అన్న పేరిట ఆ విగ్రహాన్ని కదలకుండా ఉంచే ప్రయత్నం చేస్తారు భౌతికంగా, అష్టవిధ వస్తువులతో కలిపి. మన మనస్సును కూడా అలా దృఢంగా చేసుకోవాలి. వాక్కును అష్టబంధంగా మార్చుకోవాలి. గాయత్రీ మంత్రం కూడా అష్టాక్షరములతో త్రిపదా గాయత్రి 8x3 చొప్పున 24 అక్షరాలతో మనకు తెలియవస్తుంది. అనుష్టుపు ఛందస్సులో కూడా పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. ప్రపంచమంతా కూడా 8తో ముడిపడి ఉన్నది. ఇదే విషయం.